హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖిత వ్లాగ్స్. నేను మీ లిఖితాని. టుడే డిష్ వచ్చేసి వాక్కాయ పప్పు. ఈ వాక్కాయ పప్పు అనేది చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాక్కాయల్లో సి విటమిన్ అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళకైతే సరిగ్గా తెలియకపోవచ్చు. ఆరోగ్యపరంగా తినడం వల్ల మనకి చాలా లాభాలు అనేది ఉంటుంది. ఇవి ఎక్కువ అడవి ప్రాంతాల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కందిపప్పును అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పును అయితే నేను కడిగేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వాక్కాయల్లో మనకి లోపల గింజలు అనేవి ఉంటాయి, అవి తీసేసుకోవాలి, లేదంటే వగరగా ఉంటుంది. ఈ వాక్కాయలు పుల్లగా వగరగా కూడా ఉంటుంది. వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా అడిగేసుకుని ఓ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. దీని లోపల గింజల్లా ఉంటాయి, అవి చేదుగా ఉంటుంది. సో దాన్ని అయితే మనం తీసేసుకోవాలి. మనకి చూస్తూనే నోరూరిపోతుంది కదా, చాలా బాగుంటాయి. పైన చూపిస్తున్న విధంగా మీరైతే కట్ చేసుకోండి. చాలామందికి తెలియదు ఇది ఎలా చేయాలి ఏంటనేది. మధ్యలో అనేది గింజలాగా మనకి కనబడుతుంది. కట్ చేస్తే అది చేదుగా వగరగా ఉన్నట్టు ఉంటుంది. సో దాన్ని అయితే మనం తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిని కూడా కట్ చేసుకుని తీసేసుకున్నాను. 2 ముక్కలు చిరికలుగా కట్ చేస్తే సరిపోతుంది. మనకి పప్పు మామిడికాయలాగే టేస్ట్గా సూపర్గా ఉంటుంది. సో దీనికి అయితే తాలింపులు అయితే సరివేసుకున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. వీటిని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాక్కాయలు వచ్చేలాగా తీసుకున్నాను. ముక్కలు కట్ చేసేస్తాం కదా మనం, ఈసారి కొలుచుకుంటే సరిపోతుంది. వీటిని అయితే ఒకసారి ఫ్రై చేసేయండి. ఇలా వేయించడం వల్ల మనకి ముక్క అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇందులో అయితే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మనం ఏ కర్రీస్ చేసినా కానీ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. మామిడికాయ పప్పు అనేది ఎలా వండుకుంటామో అలా వండుకుంటే మనకి సరిపోతుంది ఇది. సో ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. వీటిని అయితే ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేయండి. ముక్క అనేది మనకి మెత్తగా ఉడకాలి. దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇలాగా ఒక 5 మినిట్స్ అయితే వెంటనే ఉడికిపోతుంది వాక్కాయ అనేది. ఈ వాక్కాయ ముక్కల్ని ఒకసారి అయితే మ్యాష్ చేసేయాలి. పప్పు గుత్తితో కానీ, ఇలా గరిటె సహాయంతో కానీ దగ్గరికి అయితే నొక్కేసుకోండి. ఇలా చితపడం వల్ల మనకి గుజ్జుగా ఉండి ఇలా దగ్గరికి వచ్చేటట్టు నొక్కేసుకోండి. మొత్తం అంతా చిదిపేయండి. ఇలా మనకి దగ్గరికి వచ్చేసాక పప్పు అయితే ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పు అనేది మనం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. రుచి చూడండి ఒకసారి, సరిపోవలేదు అనుకుంటే కనుక సాల్ట్ అయితే వేసుకోండి. చాలా రుచికరంగా ఆరోగ్యకరమైన వాక్కాయ పప్పు మనకి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళకి ఎనర్జీ అనేది బాగా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసండి. మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.